హాయ్ ఫ్రెండ్స్, మనం టమోటా రైస్ ఎలా చేయాలో నేర్చుకుందాము. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలను యాడ్ చేసుకోవాలి. ఆవాలను యాడ్ చేసుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా అందులో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ని కలుపుకోవాలి. ఆనియన్స్ని బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ అనేవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చీలను కూడా అందులోకి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఆనియన్స్ని బాగా వేయించుకున్న తర్వాత వెల్లుల్లిని కూడా అందులోనే వేసి వేయించాలి ఫ్రెండ్స్. తర్వాత కరివేపాకును కూడా అందులోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటాస్ను కూడా అందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. టమోటాస్ అనేటివి మొత్తం ఆయిల్లోనే బాగా మెత్తగా మగ్గిపోవాలి ఫ్రెండ్స్. బాగా మెత్తగా ఉడికిన తర్వాతనే మనము టమోటా రైస్ చేయడానికి టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఆయిల్లోనే మొత్తం టమోటాస్ అన్ని మెత్తబడాలి. ఇప్పుడు మనం 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవడం వల్ల టమోటా రైస్ మరింత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ధనియా పౌడర్ని 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. కారం పొడిని 1.5 టేబుల్ స్పూన్ వరకు నేను యాడ్ చేశాను ఫ్రెండ్స్. మీకు ఇంకా స్పైసీగా తినేవారైతే మరి మీరు ఇంకా కారంని యాడ్ చేసుకోవచ్చు. మనం ఏది చేసినా మన టేస్ట్కు ఏ విధంగా ఉంటుందో అలా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏ ఇంగ్రీడియంట్స్ అయినా అలానే చేసుకోవాలి. మేమైతే కారం మీడియంగా తింటాము ఫ్రెండ్స్. అందుకే 1.5 టేబుల్ స్పూన్ వరకు నేను యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది కూడా యాడ్ చేయాలి ఫ్రెండ్స్. సాల్ట్ అనేది కూడా మన టేస్ట్కు తగ్గట్టుగా మనం యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 10 నిమిషాలు మూత పెట్టి బాగా ఆయిల్లో మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఆయిల్లో బాగా ఉడికిన తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఆయిల్ అనేది పైనకి తేలి ఉంటుంది ఫ్రెండ్స్. ఆయిల్ అంతా పైన ఇలా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు టమోటాస్ అన్నీ బాగా మగ్గినట్టు ఫ్రెండ్స్. బాగా ఇప్పుడు మనకి టమోటా రైస్ చేయడానికి రెడీ అయింది ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత రైస్ అనేది ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో వేసుకొని మనం బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఈజీగా 15 నిమిషాల్లో టమోటా రైస్ని రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లంచ్ బాక్స్ కానీ టిఫిన్ సెక్షన్లో కానీ మనం ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.